1,78,950 కోట్లు 4 రోజులు 16 సంస్థలతో ప్రభుత్వాల ఎంఓయూలు. సో సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ టూర్ సక్సెస్. తెలంగాణకు వెలువెత్తిన పెట్టుబడులు. ప్రత్యేక రాష్ట్రంలో ఇదే అతిపెద్ద రికార్డ్. యువతకు కొత్తగా 49,500 ఉద్యోగాలు. గతేడాదితో పోలిస్తే 4 రెట్లు పెరిగిన ఇన్వెస్ట్మెంట్స్. పారిశ్రామికవేత్తలు ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ ప్లాన్. సో ఇట్లా వీళ్ళు 1,78,950 కోట్లు పట్టుకొచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి 2 సార్లు దావోస్ పోయారు. అంటే మొన్న పోయారు అండ్ గతంలో కూడా పోయారు. సేమ్ ఇదే రేవంత్ రెడ్డి బృందం పోయింది. గతంలో కూడా సేమ్ అలాగనే పోయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ పోయింది. సో అప్పుడు కూడా కొన్ని ఫిగర్ అనేది కరెక్ట్గా తెలియదు. బట్ ఒక 50 కోట్లు 100 కోట్లు అనుకుందాం. సో ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి గతంలో కూడా చెప్పారు కదా. మన పెట్టుబడులు ఎటుపోయినాయి. సో అప్పుడు కూడా ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఇన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చినామని చెప్పేసి కూడా చెప్పారు కదా. మరి అవన్నీ ఎటుపోయినాయి. సో కేవలం ఇవి ఇన్ని తెచ్చినాం అవన్నీ తెచ్చినాం అని చెప్పేసి కేవలం పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో వేయడమే తప్ప ఏడ కూడా పెట్టుబడులు వచ్చినట్టు క్లియర్గా లేదు. సో గతంలో పోయి ఆల్మోస్ట్ మీరు 8 నెలలు అయింది అనుకుందాం మీరు దావోస్కి పోయి. సో దావోస్ పోయి 8 నెలలు అయింది కదా. సో అప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎటుపోయినాయి. మళ్ళీ అప్పుడు కూడా ఎంఓయూలు కుదిరించుకున్నారు కదా. మరి అవన్నీ కూడా ఎక్కడ కూడా శంకుస్థాపన కాలేదు. ఎక్కడ కూడా ఇండస్ట్రీ కోసం ఇది ఇస్తున్నామని చెప్పేసి చెప్పలేదు. అప్పుడు 4-5 రోజులు కంటిన్యూగా పేపర్లలో వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి పోయిండు, అన్ని పట్టుకొచ్చిండు, ఇన్ని పట్టుకొచ్చిండు, ఇన్ని తీసుకొచ్చి అని చెప్పేసి చెప్పారు. కానీ ఎటుపోయినాయి అవన్నీ. మళ్ళా అప్పుడు తీసుకొచ్చిన కంపెనీలు ఏమైనాయి, అప్పుడు తీసుకొచ్చిన ఎంఓయూలు ఏమైనాయి, అప్పుడు ఇంతమంది యువతకి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ప్రత్యేకంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చెప్పారు కదా. మళ్ళీ అవేమైనాయి. కేవలం ఇవన్నీ కేవలం వార్తలు ఎక్కేయడానికి మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. అయినా సరే ఒకసారి చదువుదాం. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను వారికి వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులను సాధించి కొత్త చరిత్రను లిఖించింది. సో కొత్త చరిత్రను లిఖించింది, అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చింది అని. కానీ ఇవి మాకు పెట్టుబడులు ఏడున్నాయి. గతంలో కూడా మీరు పోయి తీసుకొచ్చి మరి అవి చూపిరా వేయడమే ఎన్ని తీసుకొచ్చినాం, ఎన్ని ఉద్యోగాలు అయినాయి, ఇంత వచ్చినాయని చెప్పి ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయండి. సో గతంలో పోయినాం తీసుకొచ్చినాం రికార్డు స్థాయిలో అని చెప్పేసి అప్పట్లో చెప్పారు. మరి ఇవి అవి అన్ని క్లియర్గా చూపించాలి కదా మాకు. ఇంకోటి మీరు ఇట్లా విదేశీ పర్యటనలకు పోతే సో అక్కడ కేవలం కంపెనీలు ఆకర్షించుడే కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ వ్యవస్థ ఎట్లుంది, అక్కడున్న వైద్యులకు ఏ విధంగా రోగులకు ఏ విధంగా వైద్యం అందిస్తారు, అక్కడున్న పేషెంట్లు ఏ విధంగా చూస్తారు, హాస్పిటల్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ రైతులు ఏ విధంగా పంటలు పండిస్తారు అటు అవన్నీ కూడా చూసి అవన్నీ కూడా వీటికి సంబంధించిన పెట్టుబడులు కూడా పట్టుకొస్తే బాగుంటుంది. సో ఈ టెక్నాలజీ కాకుండా జర ప్రజల గురించి, ప్రజలకు మెయిన్ ఏం కావాలి, విద్య వైద్యం ఉపాధి కావాలి. సో విద్య ఏ విధంగా ఉంది అక్కడ కంట్రీస్లలో విద్య ఏ విధంగా ఉంది, సో ఆ నైపుణ్యాలు ఏ విధంగా తీసుకురావాలి అలాంటి, అండ్ రైతులు అక్కడ ఏ విధంగా పంటలు పండిస్తున్నారు ఒకవేళ పండిస్తే సో వాళ్ళు ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీస్ మన దగ్గర ఏ విధంగా ఉపయోగించవచ్చు అలాంటి, మళ్ళీ అక్కడ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత హైటెక్ ఎంత ఫెసిలిటీస్తో ఉన్నాయి హాస్పిటల్స్, రోగులకు ఎంత ఇమీడియట్గా చేస్తున్నారు ట్రీట్మెంట్, అలాంటివన్నీ చూసుకొని తీసుకొస్తే బాగుంటుంది. సో ఇట్లా ఈ విధంగా వీళ్ళు తీసుకొచ్చారంట. దావోస్లో 4 రోజుల పాటు నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం మొత్తంగా 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రంలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా సో చూడండి 40,232 పెట్టుబడులు వచ్చినాయంట. మరి ఎటువైనాయి 40,203 కోట్ల పెట్టుబడులు ఎటువైనాయి? ఒక్క కంపెనీ కూడా మాకు ఏడ కూడా కనిపిస్తలేదు. సో ఈసారి 4 రెట్లు మించి రావడం విశేషం. ఈ టూర్లో మొత్తంగా 16 ప్రముఖ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు సాధించింది. ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. కేవలం ఊహాగానాలు, ఇంకా అవి డైరెక్ట్ వచ్చి మా పిల్లలందరూ కూడా అట్లా జాబ్లో జాయిన్ అయితే అప్పుడు నమ్ముతాం మేము 40,000 ఏదైతే ఫిగర్ చెప్పారో 49,500 ఉద్యోగాలు ఏవైతే ఉన్నారో సో మా వాళ్ళు మీ కంపెనీలు వచ్చినాక స్థాపన చేసిన తర్వాత అందులో జాబ్ చేసినప్పుడు మేము నమ్ముతాం ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి కేవలం ఈ రాయనికి మాత్రం పనికొస్తాయి. సో పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ, సో ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేసి సో దాన్ని మెయిన్ అది బేస్ చేసుకుని చాలామంది ఆకర్షించిందంట. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మిగతా మొత్తం 7 ఉంది ఒకసారి చూద్దాం. సో శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ రైజింగ్ బృందం అని చెప్పేసి చెప్పారు. సో ఏడ తెలంగాణ రైజింగ్ అవుతుంది
క్లియర్గా ఇప్పుడు పోయి మనం ఇప్పుడు పోయి చూస్తే ఏడో కూడా సో గత ప్రభుత్వం ఎట్లుందో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం నిరుద్యోగులు కొట్లాడి ఈ ప్రభుత్వంతో కూడా కొట్లాడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం స్కాలర్షిప్ పెండింగ్లో పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా స్కాలర్షిప్ బుగాయిలు ఇంకా రిలీజ్ చేయలే. మళ్ళీ ఏమనంటే ఆడ మాకు బంగారు బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ వేరే బిందెలు దొరికినాయి అని చెప్పి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు, బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో బడ్జెట్ లేనప్పుడు ఇవన్నీ ఫోర్త్ సిటీ కానీ మూసి ప్రక్షాళన, మూసి సుందరి కానీ ఇవన్నిటి కోసం ఎందుకు మళ్ళా? సో ఫస్ట్ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్ రిలీజ్ అవుతున్నాయి, సో అవి చేయాలి కదా. దాని తర్వాత రైతులకు ఇచ్చిన హామీలు క్లియర్ చేస్తే అయిపోతుంది కదా. సో దాని తర్వాత అవన్నీ కాకుండా ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పేసి ఎప్పుడే కానీ ఏడ కూడా చేసినట్టు కూడా క్లియర్గా అనిపిస్తలేదు. సో ఇట్లా తెలంగాణ రైజింగ్ బృందం అంట హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణ ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడులు వెలువకు దోహదపడ్డాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజింగ్గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడులు గమ్యస్థానంగా నిలిచి ప్రపంచానికి మరోమారు చాటి చెప్పినట్లు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ముఖ్యంగా ప్రపంచ పారిశ్రామిక దృష్టిని ఆకర్షించింది. సో ఇట్లా ఇందులో ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయంటే సన్ పెట్రోకెమికల్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కంట్రోలెస్, సో ఇట్లా ఇవన్నీ ఇన్ఫోసిస్, మెగా ఇంజనీరింగు, సో సర్కిట్ ఏరోస్పేస్, సో ఇట్లా ఇవన్నీ ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టినాయని చెప్పేసి కేవలం అప్పటి వరకు కేవలం ఎంఓఈలో కుదుర్చుకునే కానీ ఇంకా క్లారిటీగా వస్తాయని చెప్పి. ఎందుకంటే ఎంఓఈలు కేవలం అప్పటి మందానికే కుదుర్చుకుంటాయి. దాని తర్వాత వాళ్ళు రావాలా, వచ్చి చూడాలి ఇక్కడ బిల్డింగ్లు కానీ ఇక్కడ ప్లేస్ కానీ ఇక్కడ ఎలా ఉంది అంత ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అవన్నీ చూసినాక చాలా టైం పడుతుంది. దాని తర్వాత ఉద్యోగాలు వచ్చినప్పుడు మనం చూద్దాం. కానీ ఇప్పటికి మాత్రం కేవలం అన్ని వచ్చినాయి అని చెప్పేసి కేవలం చెప్పడానికే ఉంది. సో చూద్దాం, ఏదైనప్పటికీ ఇన్ని వేలు పెట్టుబడులు వచ్చినాయంట. కానీ మా పిల్లలు ఉద్యోగాలు చేసిన తర్వాత అందరూ తెలంగాణ యువత అందులో జాయిన్ అయినాక అప్పుడు నమ్ముతాం మేము ఇన్ని పెట్టుబడులు నిజంగానే వచ్చినాయి, నిజంగానే జాబ్లు వచ్చినాయి అని చెప్పేసి మేము అప్పుడు నమ్ముతాం.